టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ అంటే చాలు మన డైరెక్టర్ సుకుమార్ పేరే వినిపిస్తుంది. అంటే ఒక మాస్టర్ నుండి స్టార్ డైరెక్టర్ స్టేజ్కి ఎదిగాడు ఆయన. అసలు మాస్టర్గా ఉండాల్సిన సుకుమార్ ఈ పొజిషన్కి ఎలా వచ్చాడు? 75,000 శాలరీ తీసుకునే ఈయన ఒకేసారి 500 రూపాయల శాలరీకి ఎందుకు పడిపోయాడు? ఇండస్ట్రీకి ఎలా అడుగుపెట్టాడు? సుకుమార్కి దిల్ రాజు మధ్య జరిగిన ఆ గొడవేంటి? పెళ్లికి ముందు సుకుమార్పై తన భార్య ఎందుకు కోప్పడింది? ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగింది? అలాగే సుకుమార్ ఆస్తుల విషయంపై జరిగిన రచ్చ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆర్య సినిమాతో డైరెక్టర్గా పరిచయమై పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. 1998లోనే మ్యాథ్స్ లెక్చరర్గా నెలకి 75,000 శాలరీ తీసుకున్న సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి నెలకి 500 రూపాయల జీతానికి పనిచేశారు. అయితే సుకుమార్ బ్యాక్గ్రౌండ్ గురించి చూసినట్లయితే ఆయన అసలు పేరు బన్రెడ్డి సుకుమార్. తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రులో 1970 జనవరి 11న పుట్టారు. తల్లిదండ్రులు వీరవేణి తిరుపతిరావు నాయుడు. వీరవేణి తిరుపతిరావు నాయుడికి 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. వారిలో చివరివాడు సుకుమార్. తిరుపతిరావు నాయుడు గారు రాజోల్లో బియ్యం వ్యాపారి కాగా తల్లి గృహిణి. తిరుపతిరావు నాయుడు గతంలో రంగస్థల నటుడు కూడా. అయితే సుకుమార్ పుట్టే నాటికి ఆయన నాటకాలు మానేశారు. కానీ రోజు సాయంత్రం కాసే పాటలు పాడుకునేవారు. ఆ పాటలు ఆసక్తిగా వినేవాడు సుకుమార్. ఇక సుకుమార్ ప్రాథమిక విద్య గ్రామంలోనే జరిగింది. రాజోల్లో హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. అప్పట్లో వీరి గ్రామానికి బస్ కూడా లేదు. దీంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. చిన్నతనం నుండే సుకుమార్ యాక్టివ్గా ఉండేవారు. బ్రైట్ స్టూడెంట్ కూడా. పేపర్లో వచ్చే కవితలు, కథానికలు ఆసక్తిగా చదివారు. 6వ తరగతిలో కవితలు, వ్యాసరచన ఇలా పలు పోటీల్లో పలు ప్రైజులు కూడా వచ్చాయి. కంటిన్యూగా బహుమతులు రావడంతో మళ్లీ వేదిక దిగి వెళ్లిపోవడం ఎందుకు, ఇక్కడే ఉండు, ఇంకా చాలా ప్రైజులు వస్తాయని అప్పటి స్కూల్ హెడ్ మాస్టర్ అయిన బండిపాటి రామచంద్రమూర్తి చెప్పేవారట. అప్పులన్నీ పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటే అందరూ వింతగా చూసేవారు. 8 ఏళ్ల వయసులో తనకి మేనల్లుడు పుట్టిన టైంలో మేనల్లుడు గురించి కవిత రాశారు. సుకుమార్ 8వ తరగతిలో ఉన్నప్పుడు ఆ స్కూల్ ఇన్స్పెక్షన్కి ఈఓ వచ్చారు. ఆ టైంలో భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ చదివారు సుకుమార్. దీంతో ఆయన ఫౌంటైన్ పెన్ని గిఫ్ట్గా ఇచ్చారు. తన హిందీ టీచర్ రామతులసి గారికి ఉత్తమ టీచర్గా అవార్డు వచ్చినప్పుడు ఆమెపై మరో కవిత రాశారు. ఆమె ఎంతో సంతోషించి బాగా రాసావు అన్నారట. అప్పటి నుండి కవితలు ఎక్కువగా రాసేవారు. ఇక తర్వాత ఊరిలో ఉండే గుడికి బిఏ చదివిన పూజారి వచ్చారు. ఆయన నవలలు చదివేవారు. వారపత్రికల్లో వచ్చే సీరియల్స్ని కలిపి పుస్తకంగా తయారు చేసేవారు. అప్పుడప్పుడు సుకుమార్కి కూడా ఇచ్చేవారు. అప్పటి నుండి పుస్తకాలను ఎక్కువగా చదవడం అలవాటు చేసుకున్నారు. లైబ్రరీలోని పుస్తకాలని, ఎండమూరి మల్లాది నవలలు, రష్యన్ చెహు కథలు బాగా చదివేవారు. ఓసారి చేకూరు రామారావు గారు సుకుమార్ చదువుతున్న కాలేజ్కి వచ్చారు. ఆ టైంలో ఫ్రెండ్స్ చాలా మంది కవితలు రాసి ఆయనకిచ్చారు. సుకుమార్ కూడా ఆయనకు ఒక కవిత ఇచ్చారు. ఆయన ఆ కవితను చూసి జేబులో పెట్టుకున్నారట. సుకుమార్ గారికి ఆయన ఎందుకు జేబులో పెట్టుకున్నారో అర్థం కాలేదు. తీరా చూస్తే 2 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతిలో ఇది ఒక అద్భుతమైన ప్రతిభావంతమైన గొంతు అని రాస్తూ ఆ కవితను ప్రస్తావించారు. తన కవిత తొలిసారిగా పబ్లిష్ కావడంతో అప్పటి నుంచి తాను ఇంకా బాగా రాయాలి అని అనుకునేవారు సుకుమార్. ఇక సుకుమార్కి మ్యాథ్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. సైంటిస్ట్ అవుదామని అనుకునేవాళ్ళు. ఓసారి సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ రకరకాల ప్రయోగాలు కనిపించాయి. దీంతో మనకంటే టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని అర్థమై అప్పటి నుండి సైంటిస్ట్ కావాలనే ఆలోచనను విరమించుకున్నారు. అదే టైంలో వీరి స్కూల్ ఎదురుగా సీనియర్ వంశీ గారు శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఆ గ్రామంలోని ఓ లాయర్ ఇంట్లో ఉండేవారు. ఆ సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లారు సుకుమార్. డైరెక్టర్ వంశీ గారు సినిమా షూటింగ్లో అందరినీ డైరెక్ట్ చేయడం, ఖాళీ టైంలో పుస్తకాలు చదవడం చూసిన సుకుమార్ తాను కూడా డైరెక్టర్ కావాలని అనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత బియ్యం వ్యాపారం చేస్తున్న తండ్రిని స్నేహితుడు మోసం చేయడంతో ఆర్థికంగా ఇబ్బంది ఎదురైంది. తన అన్నలు బానే చదువుకున్న ఉద్యోగాలు దొరకలేదు. దీంతో ఆ టైంలో కుటుంబం ఆర్థికంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. దీంతో సుకుమార్ తండ్రి కాకినాడలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇక సుకుమార్ చదువుతున్న కాలేజ్లో లెక్కల మాస్టర్ ఉండేవారు కాదు. దీంతో స్టూడెంట్స్ వేరే లెక్చరర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్లేవాళ్ళు. అయితే బీఎస్సీ 3rd ఇయర్లో ఉన్న టైంలో ట్యూషన్ చెప్పే మ్యాథ్స్ లెక్చరర్ రాలేదు.
దీంతో తన బ్యాచ్కి తానే సరదాగా ట్యూషన్ చెప్పారు సుకుమార్. అయితే సుకుమార్ చెప్పే విధానం బాగుండడం, మ్యాథ్స్ సబ్జెక్ట్పై గ్రిప్ ఉండడంతో మంచి పేరొచ్చింది. దీంతో పెట్రోహైడ్రల్ పేరుతో ట్యూషన్ స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అస్సలు ఖాళీ ఉండేది కాదు. వీధంతా ట్యూషన్కి వచ్చి పిల్లల సైకిళ్లతో నిండిపోయేది. కొన్ని రోజుల తర్వాత కాకినాడ ఆదిత్య కాలేజ్ నుంచి ఆఫర్ రావడంతో డిగ్రీ అయిపోగానే ఓవైపు ట్యూషన్ చెప్తూనే ఆ కాలేజీలో లెక్చరర్గా చేరారు సుకుమార్. నెలకి 75,000 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ తర్వాత పీజీ కూడా పూర్తి చేశారు. అప్పట్లో మ్యాథ్స్ లెక్చరర్ సుకుమార్ అనే పేరు బాగా పాపులర్ అయింది. అయితే అప్పటికే డైరెక్టర్ కావాలని కోరికుండడంతో ఆ టైంలో ఈవీవి గారు పత్రికల్లో కథకి 10 లక్షల రూపాయలు అనే ప్రకటన ఇచ్చారు. తనకి అప్పటికీ సంపాదన బానే ఉన్నా తనకి నచ్చిన రంగంలోకి వెళ్లడంతో పాటు ఆ 10 లక్షల రూపాయలు దక్కించుకుంటే కుటుంబం ఆర్థిక పరిస్థితి గట్టెక్కుతుందనే ఆలోచన వచ్చింది. దీంతో ఓ రోజు తండ్రితో తాను సినిమాల్లోకి వెళ్తానని చెప్పారు. సుకుమార్పై నమ్మకం ఉన్న తండ్రి వెంటనే ఒప్పుకున్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన మళ్లీ వ్యాపారం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక తన కెమిస్ట్రీ లెక్చరర్ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నువ్వు వెళ్లి సినిమాల్లో ట్రై చేయి, ఒకవేళ వర్కౌట్ కాకపోతే మళ్లీ వచ్చి కాలేజీలో జాబ్ చేయొచ్చు అని మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో ధైర్యంగా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక సుకుమార్ హైదరాబాద్కి వెళ్తున్నారని తెలిసినా ఓ స్టూడెంట్ వచ్చి గతంలో పనిచేసిన రవికుమార్ అనే లెక్చరర్ హైదరాబాద్లోనే ఉంటున్నారని గుర్తు చేయడంతో ఆయనను కాంటాక్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చి ఆయనతో ఉన్నారు. అప్పట్లో ఆయనే సుకుమార్కి ఖర్చుల కోసం నెలకి 3,000 రూపాయలు ఇచ్చేవారట. అయితే హైదరాబాద్ వచ్చిన సుకుమార్కి సినిమాల కోసం ఎవరిని అప్రోచ్ కావాలో అర్థమయ్యేది కాదు. దీంతో తన అన్నయ్య ఫ్రెండ్ సత్యబాబు అనే జర్నలిస్ట్ ని కలిశారు. పలుమార్లు తనకి సినిమా వాళ్లతో పరిచయం కావాలని అడిగారు. చాలా రోజుల పాటు అడిగితే చివరికి ఆయన నాగబాబు గారి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. అప్పుడే నాగబాబు గారికి ఒక కథ చెప్పారు సుకుమార్ గారు. ఆ కథ నాగబాబు గారికి బాగా నచ్చింది. వెల్కమ్ టు ఇండస్ట్రీ అని చెప్పిన నాగబాబు గారు సుబ్బారావు అనే వ్యక్తిని పరిచయం చేశారు. ఆయన ద్వారా ఆకుల శివని పరిచయం చేశారు. కొన్ని రోజుల తర్వాత తెలిసిన వారి ద్వారా జయంత్ సి పరాంజీ గారిని కలిశారు. తన కవితలు రచనలు చూపెట్టడంతో పాటు సినిమాలకి సంబంధించి తనకున్న ఆలోచనలు చెప్పడంతో ఆయనకది బాగా నచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకున్నారు. ఆ టైంలో బావగారు బాగున్నారా సినిమా నడుస్తోంది. ఓసారి అక్కడక్కడ ఓ సీన్ రాయాల్సి వచ్చింది. 10 నిమిషాల్లో రాశారు సుకుమార్ గారు. దీంతో మరో 2 సీన్లు రాసే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆకుల శివ గారి ద్వారా ఎడిటర్ మోహనవత్త అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాకి పనిచేశారు. అప్పట్లో సుకుమార్కి ఏడాదికి 20,000 రూపాయల జీతం ఉండేది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా హిట్ కావడంతో ఎడిటర్ మోహన్ గారు 5,000 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఈ సినిమాకి వివి వినాయక్ తమ్ముడు విజయ్ అసిస్టెంట్ కెమెరామెన్ గా చేశారు. ఇక ఎడిటర్ మోహన్ కుమార్డు రాజా డైరెక్టర్ చేసిన హనుమాన్ జంక్షన్ సినిమాకి వర్క్ చేశారు సుకుమార్. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ రాజా తాను చెన్నైకి వెళ్ళిపోతున్నానని చెప్పడంతో మళ్లీ వేరే డైరెక్టర్ని వెతుక్కోవాల్సి వచ్చింది. సుకుమార్ గారి లైఫ్ ను టర్న్ చేసిన సినిమా దిల్ అని చెప్పొచ్చు. దిల్ సినిమాకి పనిచేస్తున్న టైంలోనే దిల్ రాజుతో పరిచయం అయింది. ఓ సందర్భంలో వివి వినాయక్ గారు దిల్ రాజుతో మాట్లాడుతూ సుకుమార్ చాలా టాలెంటెడ్, మంచి స్క్రిప్ట్లు ఉన్నాయని చెప్పారట. దీంతో దిల్ రాజు గారికి సుకుమార్ టాలెంట్ గురించి తెలిసి ఈ సినిమా హిట్ అయితే నీకు సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పారట. దిల్ సినిమా హిట్ కావడంతో దిల్ రాజు గారు సుకుమార్ను పిలిపించి ఓ సినిమా ఉంది, నువ్వు డైరెక్ట్ చేయాలి, ఆఫీస్కి వస్తే మాట్లాడదామని అన్నారట. తీరా సుకుమార్ అక్కడికి వెళ్ళాక తమిళం మలయాళంలో వచ్చిన విక్రమ్ సినిమా నటించిన సినిమా బాగుంది, మనం రీమేక్ చేద్దాం అన్నారు దిల్ రాజు. అయితే తాను రీమేక్లు చేయనని డైరెక్ట్గా మంచి సినిమానే చేస్తానని చెప్పి తన వద్ద ఉన్న స్టోరీని చెప్పారు సుకుమార్. అప్పుడే సుకుమార్ గారి మెంటాలిటీ దిల్ రాజుకు అర్థమైంది. అక్కడే ఉన్న మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన సుకుమార్తో అలా డైరెక్ట్గా చెప్తారా, ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నావు, కేర్ఫుల్ అని చెప్పారట. అయినా తన కథపై తనకి నమ్మకం ఉందని చెప్పిన సుకుమార్ గారు ఆ మాటల్ని లైట్ తీసుకున్నారు. ఇక సుకుమార్ చెప్పిన ఆ స్టోరీ దిల్ రాజుకి నచ్చిన కమర్షియల్గా హిట్ కాదేమో అనడంతో సుకుమార్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మరుసటి రోజు మరోసారి దిల్ రాజు ఆఫీస్కి వెళ్లారు సుకుమార్. అప్పటికక్కడ దిల్ రాజు గారు, సురేందర్ రెడ్డి గారు, చందు ఇలా చాలా మంది కూర్చొని నవ్వుకుంటున్నారట. విషయం ఏంటి అడిగితే, సుక్కు నువ్వు చెప్పిన స్టోరీ వీళ్ళకి చెప్తే చాలా ఎగ్జైట్ అవుతున్నారు, సినిమా వర్కౌట్ అయ్యేటట్టుంది అని అనడంతో సుకుమార్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. అదే ఆర్య సినిమా.
ఈ స్టోరీని ముందుకి నితిన్కి, రవితేజకి, ప్రభాస్కి చెప్తే తాము ఆ పాత్రకి సెట్ కామని ఒప్పుకోలేదు. దీంతో కార్యక్రమంలో అల్లు అర్జున్ గారు డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో ఆయన సెట్ అవుతాడనుకున్నారు. అల్లు అర్జున్ గారిని కలిసి కథ చెప్పారు. సినిమా ఓకే అయింది. 2004లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. 4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బెంగాలీ, ఒరియా, తమిళం, సింహళంలో రీమేక్ అయింది. తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు సుకుమార్. ఆ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా చేద్దామని స్టోరీ ఉంటే చెప్పాలని అన్నారు దిల్ రాజు. సుకుమార్ చెప్పిన స్టోరీ విని స్టోరీ బాగానే ఉన్నా కమర్షియల్గా వర్కౌట్ కావాలంటే కొన్ని మార్పులు అవసరమని చెప్పారు దిల్ రాజు. దీంతో నా కథలోనే చేంజెస్ చెప్తారా అని హట్ అయ్యి బయటకు వచ్చేశారు సుకుమార్. 2 రోజుల్లో వేరే నిర్మాతలు కలిసి సినిమా ప్లాన్ చేసి ఆ సినిమా షూటింగ్ పూజకి దిల్ రాజును పిలిపించారు. అప్పటికే సుకుమార్ గారి మెంటాలిటీ తెలిసిన దిల్ రాజు సుకుమార్తో, ఏంటి ఈ పిచ్చి పని, నేను చేంజెస్ చెప్తే ఇలా వచ్చేస్తావా, జరిగిందేదో జరిగింది, సినిమా బాగా రావాలి అన్నారట. ఆ సినిమా జగడం పేరుతో వచ్చింది. అయితే కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. దీంతో తాను తీసిన సినిమాని అర్థం చేసుకునేంత స్థాయికి ప్రేక్షకులు ఎదగలేదని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు సుకుమార్. అప్పట్లో ఆ వ్యాఖ్యలు కూడా చర్చకు కారణమయ్యాయి. కారణం ఏదైనా కమర్షియల్ గా ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఆర్య 2 వచ్చింది. ఆ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలు పెద్దగా ఆడకున్న టెక్నికల్ ఎలిమెంట్స్, టేకింగ్ వాల్యూస్ బాగుండడంతో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కి పేరొచ్చింది. ఆ టైంలోనే గీతా ఆర్ట్స్ నుండి పిలుపు రావడంతో వరుణ్ సందేశ్, తమన్నా జంటగా ఓ సినిమాని ప్లాన్ చేశారు. పలు కారణాలతో ఆ మూవీ లేట్ అయింది. కాస్టింగ్ క్రూ కూడా మారింది. ఆ మూవీయే నాగ చైతన్య, తమన్నా జంటగా చేసిన సూపర్ హిట్ మూవీ 100% లవ్. సుకుమార్ గారికి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు తెచ్చింది కూడా. ఆ తర్వాత మహేష్ బాబు గారితో చేసిన 1 నేనొక్కడే సినిమా తెలుగులో తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఇతర దేశాల్లో హిట్ కావడంతో పాటు హాలీవుడ్ లెవెల్ సినిమాగా పేరు వచ్చింది. ఉక్రెయిన్లోనూ ఈ సినిమా రిలీజ్ చేయడం రికార్డే. పల్నాటి సూర్యప్రతాప్ ని డైరెక్టర్ గా పెట్టి తన బ్రదర్ ని నిర్మాతగా పెట్టి కుమారి 21F సినిమా తీయించారు. ఆ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక నాన్నకి ప్రేమతో సినిమా ద్వారా మరో హిట్ అందుకున్నారు సుకుమార్ గారు. రంగస్థలం సినిమా ద్వారా సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇక 2021లో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పుష్ప ది రైట్ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. జాతీయ స్థాయిలో ఈ సినిమాకి పలు అవార్డులు వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా విరూపాక్ష సినిమాకి ప్రొడ్యూసర్ గా, రైటర్ గా 18 పేజెస్ సినిమాకి ప్రొడ్యూసర్ గా, రైటర్ గా చేశారు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చుబాబు డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమాకి నిర్మాత కూడా. కానీ నాని, గ్యాంగ్ లీడర్, గద్దెలకొండ గణేష్ సినిమాల్లోనూ కనిపించారు. ఇక సుకుమార్ గారి అవార్డుల విషయానికి వస్తే ఆర్య సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. ఆర్య 2, రంగస్థలం, పుష్ప, నాన్నకు ప్రేమతో సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ సౌత్, సైమాతో పాటు పలు అవార్డులు అందుకున్నారు సుకుమార్ గారు. ఇక సుకుమార్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే సుకుమార్ భార్య పేరు తబితా హంసిని, తెలంగాణకి చెందిన వ్యక్తి. వీరిది ప్రేమ వివాహం. ఆర్య సినిమా టైంలో ఓ థియేటర్లో స్క్రీనింగ్ టైంలో పరిచయం అయ్యారు. సుకుమార్కి ఆమెకి తెలిసిన వారు పరిచయం చేస్తే కెమెరామ్యాన్ కెమెరా తీస్తారు, నిర్మాత డబ్బులు పెడతారు, యాక్టర్లు యాక్ట్ చేస్తారు, మరి డైరెక్టర్గా మీరేం చేస్తారని అడిగారట తబిత. దీంతో తాను అల్లు అర్జున్తో ఎలా యాక్ట్ చేయాలో చెప్తానన్నారు సుకుమార్ గారు. అయితే సుకుమార్ ఇచ్చిన ఆన్సర్ చూసి తబిత కోపం వచ్చింది. ఆల్రెడీ అల్లు అర్జున్ మంచి యాక్టర్ కదా, మీరు కొత్తగా చెప్పేదేముందని అన్నారు తబిత. తాను డైరెక్టర్ని అని క్వశ్చన్స్ చేసేందుకు ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు మాట్లాడేవారు. అలా వారి పరిచయం పెరిగింది. కొన్నాళ్ళకి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే తబిత వాళ్ళ ఇంట్లో వీరి పెళ్లికి మొదట ఒప్పుకోలేదు. 4 ఏళ్ల పాటు వారిని ఒప్పించి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె పేరు సుకృతి, కుమారుడు పేరు సుక్రాంత్. పెళ్లైన కొత్తలో తబిత మాట్లాడే తెలంగాణ యాస తన తల్లికి అర్థమయ్యేది కాదని, తాను ఆ పదాలకి అర్థం చెప్పేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సుకుమార్ గారు. సంక్రాంతికి తమ ఊరికి తీసుకెళ్లి సంక్రాంతి పండుగ తమ ప్రాంతంలో ఎలా చేస్తారో అన్నీ చూపెట్టేవారు. ప్రస్తుతం లాండ్రీ కార్డ్ పేరుతో లాండ్రీ బిజినెస్ లో రాణించడంతో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థ నిర్వహిస్తున్నారు తబిత సుకుమార్. ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ తన సక్సెస్ లో తన భార్య పాత్ర చాలా ఉందని అన్నారు. సినిమాల గురించి ఆమెకి అప్పట్లో ఏం తెలియకున్నా ఫ్యామిలీ లైఫ్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ తీసుకునేవారని, నా బాగోగులు చూడటంతో పాటు పిల్లల్ని పెంచే విషయంలో పూర్తి బాధ్యత తీసుకుందని చెప్పారు. ఇక సుకుమార్ ఆస్తుల విషయానికి వస్తే గతేడాది సుకుమార్ ఆస్తుల విషయంలో ఐటీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2తో గ్లోబల్ ఇండియన్ సినిమా మార్కెట్ ను టార్గెట్ చేశారు అని, దీంతో ఈ క్రమంలోనే జీఎస్టీ కూడా సరిగ్గా కట్టలేదని సోదాలు చేశారు. దీంతో ఆయన సినిమాలో వచ్చిన లాభాలతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆయనకి శంకర్పల్లి, మెయినాబాద్లో భారీగా ఆస్తులున్నాయని,
అంతేకాకుండా 100 ఎకరాల భూములు కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీంతో 2 రోజుల పాటు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ అయింది. అలాగే సుకుమార్ ఇంటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులు కూడా సోదాలు చేయగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుకుమార్ 700 కోట్ల రూపాయల అనేక రూపాయలు డబ్బు సమకూర్చి కొన్ని జీఎస్టీ కట్టలేదని తెలిసింది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు పుష్ప 2తో సుకుమార్ ఇంకెంత క్రేజ్ అందుకుంటాడో చూడాలి. మరి సుకుమార్ తీసిన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.